హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఒక 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి తెలిసిందే, రెగ్యులర్గా మన వీడియోస్ కింద మెసేజ్ చేస్తూ ఉంటారు. అందులో ఎక్కువగా మంది ఏ స్టాక్ గురించి అడుగుతుంటారో అటువంటి స్టాక్ను ప్లస్ ఏదైతే న్యూస్లో ఉందో ఏదో మేజర్ ఆ స్టాక్లో ఆ కంపెనీలో మనకి మేజర్ చేంజెస్ ఏమన్నా వచ్చినప్పుడు అటువంటి స్టాక్స్ని కూడా మనం పిక్ చేసుకొని ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇక ఫస్ట్ స్టాక్ వచ్చి యూటీఐ అసెట్ మేనేజ్మెంట్. యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ గురించి ఒకరు రెగ్యులర్గా అడుగుతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అది కానీ గమనిస్తే క్లోజర్గా 890 రూపీస్ దగ్గర ఉంది. ఓవరాల్గా మనకి 52 వీక్ హైస్ దగ్గరే ఉంది. ఓవరాల్గా భవిష్యత్తు ఎలా ఉంటుందని అడిగారు. మనకి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ పరంగా చూస్తే అటు లిస్ట్ అయిన వాటిలో హెచ్డిఎఫ్సి, ఏఎంసి ఉంది, తర్వాత యూటీఐ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఈ సెక్టర్ పరంగా నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను. మనం చూస్తూనే ఉన్నాము. ఫస్ట్ మనం ఏదైనా స్టాక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్టాక్ యొక్క సెక్టర్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందనే అంశాలు మాట్లాడుకోవాలి. ముందుగా మనకి ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ పరంగా చూస్తే మనకి కోవిడ్ టైంలో బాగా తగ్గిందని చెప్పొచ్చు. అంటే కోవిడ్ టైంలో డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది. అయితే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారి సంఖ్య తగ్గింది కోవిడ్ టైంలో. అయితే రీసెంట్గా మళ్ళీ లాస్ట్ ఒక 1 year నుంచి మళ్ళీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది భారీగా పెరిగిందనమాట. ఓవరాల్గా భవిష్యత్ దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా మనకి డెఫినెట్గా ఇండస్ట్రీ పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. బాగుండడం కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి గ్రోత్ అయితే మనం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక ట్రెండ్ చూస్తున్నాం. డీమ్యాట్ అకౌంట్స్ మన ఇండియాలో రోజు రోజుకి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి అన్నమాట. ఎప్పుడు లేని విధంగా లాస్ట్ ఒక కోవిడ్ తర్వాత 3-4 ఏళ్లలో. కాబట్టి అదొక ట్రెండ్. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ రాను రోజుల్లో డెఫినెట్గా ఇంకా మనకి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదే కానీ జరిగితే ఈ ఏఎంసీ కంపెనీస్ అన్నీ కూడా బాగుంటాయి, ఇది ఇండస్ట్రీ పరంగా. సో ఇంకా ఉన్న వాటిలో యూటీఐ ఒకటి, తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, రెండిట్లో ఏది బెస్ట్? నా ఉద్దేశం ప్రకారము హెచ్డిఎఫ్సి ఏఎంసీ వైపే వెళ్ళడం బెటర్ అండి. ఎందుకు? రీజన్ ఏంటి అంటే గ్రోత్ మనం చూడాలి. ఏదైనా కూడా గ్రోత్ పరంగా చూస్తే ఫ్యూచర్లో హెచ్డిఎఫ్సి, ఏఎంసీ అనేది ఇప్పుడు రెండు కూడా ఒకటే గ్రోత్ పరంగా కూడా లాస్ట్ 3-4 ఏళ్ళు అటు యూటీఐ కానివ్వండి అటు హెచ్డిఎఫ్సి పరంగా రెండు ఒకటే దగ్గర కొంచెం ఇంచుమించుగా ఒకటే విధంగా ఉన్నాయి. కాకపోతే లాస్ట్ 1 yearలో హెచ్డిఎఫ్సి, ఏఎంసీ చాలా మంచి గ్రోత్ అనేది చూసాము. ఈవెన్ రానున్న రోజుల్లో కూడా గ్రోత్ పరంగా హెచ్డిఎఫ్సి, ఏఎంసీ బాగుండే అవకాశాలు ఉన్నాయి. నేను గతంలో కూడా హెచ్డిఎఫ్సి, ఏఎంసీ గురించి మాట్లాడాము. జస్ట్ ఒక ఇయర్లో అంటే 52 వీక్లో కానీ గమనిస్తే హెచ్డిఎఫ్సి, ఏఎంసీ 1590 ఇప్పుడు 3542కి వచ్చేసింది అనమాట. డబల్ అయిపోయింది ఒక 1 yearలోనే. కాబట్టి ఇటువంటి కంపెనీస్ హెచ్డిఎఫ్సి, ఏఎంసీ లాంటివి ఎంత అంటే మీరు మార్కెట్ ఎంత పడినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ లాస్లో ఉన్నా ప్రాఫిట్లో ఉన్నా మీరు ఉంచవచ్చు, ఇంకా యాడ్ కూడా చేసుకోవచ్చు. మీ దృష్టి 5-6 ఏళ్ళు ఉండాలి. ఓకే, యూటీఐ మీద కూడా పాజిటివ్గానే ఉన్నా, నెగిటివ్ అని కాదు. బట్ గ్రోత్ పరంగా చూడాలంటే మీకు హెచ్డిఎఫ్సి, ఏఎంసీ అనేది గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఇక ఈ రెండిట్లో వాల్యుయేషన్స్ పరంగా మనకి ఏది తక్కువ ఉంది అంటే యూటీఐ. అఫ్కోర్స్ యూటీఐ కొంచెం వాల్యుయేషన్స్ పరంగా రీసెంట్గా పెరిగినా కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంది. బట్ నా ఛాయిస్ మాత్రం రెండు ఓకే, బట్ హెచ్డిఎఫ్సి, ఏఎంసీ బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇది యూటీఐ గురించి, మరి హెచ్డిఎఫ్సి, ఏఎంసీ గురించి. ఇక చాలామంది ఇంకొక స్టాక్ ఏంటంటే జ్యోతి ల్యాబ్స్ అనే స్టాక్ గురించి అడుగుతున్నారు. ఇది కానీ గమనిస్తే చాలా తక్కువ టైంలో అంటే లాస్ట్ ఒక 6 to 8 monthsగా కానీ గమనిస్తే బ్రహ్మాండంగా మనకి పెరగడం చూసాము. ఇది కూడా దాదాపు అన్ని స్టాక్స్ లైఫ్ టైమ్ 52 వీక్ హైకి వచ్చేసాయి అనమాట. రీజన్ పరంగా చూస్తే బాగా డబ్బు మార్కెట్లోకి వస్తుంది. సో దాని కారణంగా కూడా అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి. సో దీనికి లాస్ట్ 2-3 quarter నెంబర్స్ చాలా బాగున్నాయి. అంటే జ్యోతి ల్యాబ్స్ అనేది అగైన్ మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే ఎఫ్ఎంసీజీ కంపెనీ అందరికి తెలిసిందే. ఉజాలా సింగిల్ బ్రాండ్ ఉండేది గతంలో. ఆ ఒక్క సింగిల్ బ్రాండ్ నుంచి వీళ్ళు మంచి బ్రాండ్ బిల్డ్ చేశారు. చిన్న కంపెనీ అంటే ఎఫ్ఎంసీజీలోనే చాలా చిన్న సైజ్ కంపెనీ, పూర్తిగా ఇండియన్ కంపెనీ అనమాట. ఇది మీకు తెలిసిందే. ఉజాలా అనేది అందరికి తెలిసిందే. దీంతోపాటు హెంకో కూడా వెళ్ళేది అనమాట. సో హెంకో కానివ్వండి, మిస్టర్ వైట్, ఇటువంటివన్నీ కూడా వీళ్ళది డిటర్జెంట్ మీద బాగా వీళ్ళకి ఉంది. మంచి 42% గ్రోత్ కానీ గమనిస్తే వీటి మీదే ఉందన్నమాట. తర్వాత దీంతోపాటు మీరు గమనిస్తే గత కొన్నేళ్లుగా ఈవెన్ డిష్ వాష్లో కూడా వీళ్ళు
ప్రిల్ అని ఉంటుంది, దాంట్లో కూడా మంచి బ్రాండ్ బిల్డ్ చేశారు. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళకి సెకండ్ హైయెస్ట్ రెవెన్యూస్ డిష్ వాష్లో వీళ్ళకి ఉంది. ఆ ఈఎక్సో అని ఉంటుంది, అది తర్వాత ప్రిల్ అనమాట. సో బాగా మంచి బ్రాండ్ అయితే బిల్డ్ చేశారు. కాకపోతే ఏంటంటే రీసెంట్గా పెరిగిన విధానం ఎలా ఉంది అంటే చాలా తక్కువ టైంలో బాగా పెరిగిపోయి స్టాక్ బాగా వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఓవరాల్గా అంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ గ్రోత్ కూడా చూస్తే మనకి 11% లాస్ట్ క్వార్టర్లో మనకి గ్రోత్ చూసాము. అదేవిధంగా ఇయర్ ఇయర్ కానీ గమనిస్తే 2022 నుంచి 2023కి 13% గ్రోత్ ఇందులో మనం చూసాం. 13% అండి. అదే మీకు ఐటీసీలో కానీ గమనిస్తే 17% ఉంది 2022 నుంచి 2023కి. సో ఈవెన్ ఇప్పుడు రెండింటిని కంపేర్ చేసిన ఐటీసీ జ్యోతి ల్యాబ్స్ని కంపేర్ చేసిన ఈవెన్ వాల్యుయేషన్స్లో మనకి ఐటీసీ బాగుంది, గ్రోత్ పరంగా కూడా బాగుంది. కాకపోతే ఇది ఎంత తక్కువ టైంలో ఇంత పెరగడానికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతోపాటు ఇప్పుడున్న వీళ్ళ బిజినెస్ పరంగా రీసెంట్ డేస్లో వీళ్ళు చేస్తున్న అంటే అటు బ్రాండ్ బిల్డ్ కానివ్వండి, తర్వాత మార్కెట్ని క్యాప్చర్ చేయడం కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ డిష్ వాష్లో చూసుకుందాం. డిష్ వాష్లో బాగా మనకి అందరికీ పాపులర్గా బ్రాండ్ ఏంటంటే విమ్ అనమాట. సో విమ్తో అంటే ఇప్పుడు కూడా అదే ఇండియాలో టాప్ సెల్లింగ్ డిష్ వాష్ అంటే విమ్ అనమాట. అది హిందుస్థాన్ యూనిలీవర్. దాంతో కాంపిటీషన్తో దాని కాంపిటీషన్ తట్టుకొని వీళ్ళు ముందుకు వెళ్తున్నారంటే బాగానే ఉంది, భవిష్యత్తు అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్ ఎఫ్ఎంసీజీకి అంటే అంత గ్రోత్ లేదు. గ్రోత్ ఉంటే మనం ఇవ్వచ్చు. ఇప్పుడు టాటా కన్జ్యూమర్ ఉంది, బ్రహ్మాండమైన గ్రోత్, దీనికన్నా బ్రహ్మాండమైన గ్రోత్ ఉంది టాటా కన్జ్యూమర్లో, దానికి ఇవ్వచ్చు. బట్ దీనికి ఈ టైంలో ఇంత వాల్యుయేషన్స్లో కొంచెం అంటే వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ అనుకుంటాను. కొంచెం ఆగమని చెప్తాను. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్కి కొంచెం ఆగండి. ఆల్రెడీ కొన్న వాళ్ళు మాత్రం కూడా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ ఏమో. ఈ క్వార్టర్ రిజల్ట్ చూసుకొని మీరు ఇప్పుడు అంటే ప్రాఫిట్ అంటే ఈ రోజు అవసరం లేదు. కొంచెం మీ క్వార్టర్ రిజల్ట్ చూసుకొని రిజల్ట్లో మళ్ళీ మంచి బ్రహ్మాండమైన గ్రోత్ ఉంటే కంటిన్యూ చేసుకోండి. లేదా కొంచెం ఏమాత్రం రిజల్ట్ పరంగా తగ్గుదల కనిపిస్తే కొంచెం ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. ఇది జ్యోతి ల్యాబ్స్ గురించి. ఓవరాల్గా అయితే స్టాక్ అయితే బాగా ఎక్స్పెన్సివ్, బట్ భవిష్యత్తు బాగానే ఉంటుంది. ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. కరెక్షన్స్లో ఫ్రెష్గా కొనుక్కునే వాళ్ళు మాత్రం కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోమని చెప్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాక్ విషయానికి వస్తే యూనిటెక్ అండి. యూనిటెక్ లాస్ట్ వీడియో కింద అనుకుంటాను యూనిటెక్ గురించి అడుగుతున్నారు. యూనిటెక్ ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ. పాత వాళ్ళకి తెలిసే ఉంటుందంటే 2004 నుంచి 2005 నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ కంపెనీ గురించి అప్పుడు బాగా పాపులర్ అనమాట. రియల్ ఎస్టేట్లో హెచ్డిఐఎల్ అని కానివ్వండి, యూనిటెక్, తర్వాత డిఎల్ఎఫ్, ఇవన్నీ 2008 బుల్ మార్కెట్లో 2007 2008లో కూడా బ్రహ్మాండమైన బుల్ మార్కెట్ ఉంది. ఆ టైంలో ఇవన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోయినాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో ఇది 520కి వెళ్ళిందండి యూనిటెక్. అక్కడి నుంచి రూపాయికి వచ్చేసింది. అదేవిధంగా 2008లో డిఎల్ఎఫ్ కానీ గమనిస్తే దగ్గరగా నాకు తెలిసి 1200 రూపాయలకి వెళ్ళిందండి డిఎల్ఎఫ్. ఈరోజు కూడా ఆ రేట్ రాలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 800 రూపీస్ ఉంది. అదే టైంలో 2008లో డిఎల్ఎఫ్ ప్రమోటర్ మన ఇండియాలో టాప్ 4th పొజిషన్లో ఉన్నారు. రిచెస్ట్ దాంట్లో లిస్ట్లో టాప్ 4thలో ఉన్నారు. సో ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా అక్కడి నుంచి పడుతూ వస్తే ఈ రోజుకి డిఎల్ఎఫ్ రాలేదు. డిఎల్ఎఫ్ నిజంగా బిజినెస్ అంతా బ్రహ్మాండంగానే ఉంది. లాస్ట్ 3 ఏళ్లలో బ్రహ్మాండంగా డెట్ తగ్గించుకున్నారు. బాగా డెట్ కూడా తగ్గింది. బిజినెస్ కూడా మంచి గ్రోత్ ఉంది. అయినా సరే ఆ స్టాక్ ఆ రేటుకి రాలేదన్నమాట. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ లాస్ట్ అంటే పెన్నీ స్టాక్ యూనిటెక్ ఏం దివాళా తీసిందండి. ఆ కంపెనీ గురించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఈవెన్ వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, తర్వాత జైలుకి వెళ్ళారు దీని ప్రమోటర్స్. ఇంకా కంపెనీ గురించి మనం చెప్పుకోవడానికి ఏం లేదు. సో ఎందుకు పెరుగుతుందంటే ఏదో ఒక కంపెనీకి ఏదో ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు డబ్బులు ఆ విధంగా వస్తున్నాయి. ఇవన్నీ పెరగడానికి ప్రధాన కారణము నిజంగా ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగుండి ఇవన్నీ కాదండి. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం. పరిస్థితుల్లో ఏ స్టాక్స్లో మనం జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ ఏ స్టాక్స్ ఇప్పుడు ఉన్న పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్లో మనం ఎగ్జిట్ కావాలి అనే అంశాలన్నీ కూడా మాట్లాడుకుంటాం. అందరూ అనుకున్నట్టుగానే అంటే చాలామంది మనకి ఎక్కువ మెసేజ్లు చేసింది విజయవాడలో అన్నారు. కాబట్టి విజయవాడలో మనం ఇన్వెస్టర్స్ మీట్ మనం నిర్వహిస్తున్నాం. February 4th విజయవాడలో మనం నిర్వహిస్తున్నాం. హోటల్ మినర్వా అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా February 4th ఈ మీట్కి ఇన్వెస్టర్స్ మీట్కి అటెండ్ కావడానికి ప్రయత్నం చేయండి.
ఇక యూనిటెక్ విషయానికి వస్తే ఇంతకుముందు అన్నట్టుగా దీని గురించి చెప్పడానికి ఏం లేదు, ఓన్లీ డబ్బు వల్ల పెరుగుతుంది. ఇంకొక రికార్డ్ ఏంటి అంటే డిసెంబర్లో మన ఇండియాలో ఒక భారీ రికార్డ్, డీమ్యాట్ అకౌంట్స్ ఒక రికార్డ్ అండి. అది దగ్గరగా 41 లక్షల డీమ్యాట్ అకౌంట్స్, 41 కాదు 42 లక్షల డీమ్యాట్ అకౌంట్స్, 41.8 దగ్గరగా 42 లక్షల డీమ్యాట్ అకౌంట్స్ ఒక డిసెంబర్ మంత్లోనే మనకి రికార్డు స్థాయిలో నమోదైనాయి. అంటే డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి అన్ని. దానికి ముందు నవంబర్లో మనం ఇదే ప్రోగ్రామ్ ద్వారా చెప్పాను, కొంచెం తగ్గింది డీమ్యాట్ అకౌంట్స్ అని అనుకున్నాము. మళ్ళీ డిసెంబర్కి వచ్చేటప్పటికి, నవంబర్లో తగ్గింది, డిసెంబర్కి వచ్చేటప్పటికి ఒక్కసారి పెరిగిపోయింది అనమాట. నవంబర్లో 28 lakhs ఎంతో ఉండేవి. అంటే ఎన్ని డీమ్యాట్ అకౌంట్స్ ఆలోచించండి. ఓవరాల్గా కోవిడ్కి ముందు మన ఇండియాలో 4 కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి. కోవిడ్కి ముందు 2020లో 4 కోట్లు ఉంటే ఈరోజు 14 కోట్లు ఉన్నాయండి. 13.93 అనమాట. ఇది నేను 2023 ఎండింగ్ రోజు ఉన్న డీమ్యాట్ అకౌంట్స్. అంటే 10 కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ ఈ 3 ఏళ్లలో మనకి రావడం జరిగింది, 3-4 ఏళ్లలో. మరీ ముఖ్యంగా 2023లో హైయెస్ట్ డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయండి. మరీ ముఖ్యంగా డిసెంబర్లో హైయెస్ట్ ఓపెన్ అయినాయి. సో దాని కారణంగా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా, స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటువంటి స్టాక్స్ని, చిన్న చితక పెన్నీ స్టాక్స్ అన్నీ పెరిగిపోయినాయి. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జిట్ కావాలి, ఏదో ఒక టైంలో ఎగ్జిట్ కావాలండి. దానికి ఒక ప్రామాణికం, ఆ స్టాక్ పెరుగుతుంది అంటే దానికి రీజన్ ఉండదు, ఒక ప్రామాణికం ఉండదు, ఒక ఫండమెంటల్స్ ఉండవు, ఏమీ ఉండవు. దేనికి ప్రైస్ యాక్షన్ అంటాం. అదే ఇప్పుడు ఒక యూటీఐ గురించి మనం యూటీఐఓ లేకపోతే హెచ్డిఎఫ్సి ఏఎంసీనో, వాడికి ఒక వాల్యూ ఉంటుంది, దానికి ఒక బిజినెస్ ఉంటుంది, మనకు తెలిసే ఉంటుంది. కాబట్టి దానికి ఒక ఎక్కడ కొనాలి, అట్లీస్ట్ కొంచెం అవగాహన అయితే ఉంటుంది మనకి. దాని బేస్డ్ ఆన్ వాల్యుయేషన్స్ లేకపోతే దాని గ్రోత్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఈవెన్ జ్యోతి ల్యాబ్స్ కూడా మనకి మంచి కంపెనీనే. ఇటువంటి వాటి గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆల్రెడీ కంపెనీనే లేకుండా, బిజినెసే లేని కంపెనీస్ అన్నీ కూడా పెరిగిపోతున్నాయి. వాటికంటూ ఒక ప్రామాణికం ఉండదు. ఇటువంటి వాటిలో ఇరుక్కుపోయారంటే మీరు, అంటే ఎగ్జిట్ కాకపోతే ఇంకా లైఫ్ లాంగ్ మళ్ళీ ఆ రేట్లకు కూడా రావు. ప్లస్ చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ చిన్న స్టాక్స్లో కొంటూ రెగ్యులర్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోతారండి. ఇంకా 4 స్టాక్స్లో సంపాదించిందంతా కూడా ఒక స్టాక్లో మొత్తం పెట్టేస్తారు, అది జీరో అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి స్టాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరు మాటలు అంటే మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, తర్వాత టార్గెట్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్లో కానీ వాటిలో కానీ, వాటి గురించి స్టోరీస్ వస్తాయి. అవన్నీ కూడా స్టోరీసే అండి, అవన్నీ నమ్మకండి. ఓన్లీ ఫండమెంటల్గా మీకు అనుకూలంగా ఉండి స్టాక్ మీద మీకు బాగా నమ్మకం ఉంటేనే మీరు ఇన్వెస్ట్ చేయాలి. లేదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే మంచి అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోండి. అంతేకాని ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేయకండి. ఇది 2024 అనేది కొంచెం కాషియస్గా ఉండాల్సిన ఇయర్ అనమాట. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇనిషియల్గా కొంచెం ఇప్పుడు ఈ మంత్ అంతా కూడా బాగానే పెరిగింది, మనకి జనవరిలో ఇప్పటి వరకు బాగానే పెరిగింది. బట్ ఎప్పుడైనా ట్రెండ్ రివర్స్ కావచ్చు, దానికి అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. థ్యాంక్ యూ. Please like, subscribe and share our videos.